వీళ్ళు పాస్ అయి కాలేజీ వరకు వచ్చేసారు. హాయ్ వినోద్. హాయ్. వాళ్ళేరి కనిపించడే? ఇంకా రాలేదా? అదిగో కరుణ వస్తున్నాడు. వీడెప్పుడు చూడు పొద్దున 6ంటికి బయలుదేరాడు, ఇంకా వస్తూనే ఉన్నాడు. అవును, విక్రమాదిత్య ఎక్కడ? ఒక్క నిమిషం ఉండు. కిలోమీటర్ దూరంలో వస్తున్నాడు. డయానా రాలేదా? చెప్పాను, కరెక్ట్ గా తీసుకొస్తాడు. హాయ్ హాయ్ హాయ్. అక్కడ చూడరా డయానాని, కాలేజీలో సెట్ అవుతుందేంట్రా? ఆగమ్మా. ఎందుకు ఆపారండి? మీరెవరు? ఈ కాలేజీకి కదా వచ్చావు? కాలేజీకి వచ్చానా? రోజు చేసిందే చేసి బోరు కొట్టిపోతుందిరా, ఇంకేదైనా చేద్దాం కొత్తగా. సరే ఇప్పుడు ఏం చేద్దాం రా? రే మామ, ఇప్పుడు నా పెన్నును కింద వేస్తాను, దాన్ని ఎవరు తీస్తారో అదే నా లవరు. ఏ రాజేష్ నాడి, ఇంకో వైపు వెళ్దాం. వాడించేస్తాలే, రావే. రే మావా, అదృష్టం అంటే నీదేరా, నీకు ఒళ్ళంత మచ్చలు ఉన్నట్టున్నాయి. దేవుడా దేవుడా పెన్ను తీయకూడదు, దేవుడా దేవుడా పెన్ను తీయకూడదు, దేవుడా దేవుడా పెన్ను తీయకూడదు, దేవుడా దేవుడా. ఏంటి విచిత్రంగా ఈ రోజు కరుణ ముందు వెళ్తున్నాడు? అవును, ఆడు మధ్యాహ్నమే బయలుదేరాడు. ఆపండ్రా, ఇప్పుడు నేనేస్తాను. డైనా, ముందు మనం వెళ్ళి బండి తీద్దాం, ఇంతలో వాళ్ళు వచ్చేస్తారు. ఆపండ్రా. ఏ మతిమరపు, నిన్నెవరు తిమ్మన్నారు? ఎవరాడు డైనోసార్ పుట్టినోళ్ళు అరుస్తున్నాడు? అరిచే వాళ్ళని బెదరగొట్టావు, వదులంటే వాళ్ళని చావగొట్టేవాడిని. అరుపెంటూ చూసారుగా. వినోద్, నీ బుక్ ఇస్తావా? రాసుకుని ఇస్తాను. ఆ ప్రొఫెసర్ చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే వదిలే, నా పుస్తకం ఇవ్వను. అసలు ఈ పుస్తకంలో ఏముంది? ఏయ్, ఇదేంటి లెటరు? నా మాట విను. నేను ఇవ్వను. మర్యాదగా ఇచ్చే. నేను వద్దు, చెప్పేది విను. చదివేకే ఇస్తాను. చెప్పేది నీకే. నేను దీన్ని చదివేకే ఇస్తాను. వద్దు, అసలు నా మాట విను. ఏముంది? గుడ్ మార్నింగ్ కవిత. అసలు దీంట్లో ఏముంది? ఒట్టి గుడ్ మార్నింగ్ కవిత అని ఉంది. దీనికి ఇంత బిల్డప్. ఇందా, నువ్వే ఉంచుకో, పట్టుకో. అవును, ఇది మన చిన్నప్పుడు ఇచ్చిన లెటర్లా ఉందే. అయ్యో, తనకు తెలిసిపోయింది. కవిత నన్ను అపార్థం చేసుకుంటుందా? ఒరే గుండు, కృష్ణుడు చీరనిచ్చి మానం కాపాడాడు, కానీ నువ్వు నీ నోరు విప్పి మా ఇద్దరి పరువు కాపాడావురా. వినోద్, రేపు ఉదయం 8 గంటలకు మనం ఎప్పుడు కలిసి చోటుకు వచ్చేసాయి. ఎందుకు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏదో తను ఏం చెబుతుందో, ఏమంటుందో ఏమో. నాలో నేను ఏమనుకున్నా బయట పడను కన్నా, ఎదగదిలో తీపి సుగంధం, మనసంతా హాయి మనందం. వెలికి రాని నా మౌనంలో ఏదో
తను ఏం చెబుతుందో ఏమంటుందో ఏమో. నాలో నేను ఏమనుకున్నా బయట పడను కన్నా. చం చం చనన చం చం చనన చం చం చనన చం 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 చనన చం చం చనన చం చం చనన చం చం. కళ్ళల్లో నిన్ను కనుగొన్నా, గుండెల్లోన నిన్ను దాస్తున్నా, నిన్ను చూసి తడబడుతున్నా సిగ్గు చాటునా. కౌగిటిలో నీవేనన్నా కలవరింతనే పడుతున్నా, నాకు కూడా తెలియక ఏదో మూగబోతినే. అందమైన నీ ఊసే, అందకున్న నీ ధ్యాసే, గుండెలోన అలజడి రేగే మాయే ఏదో. చెప్పాలనుకున్నా చెప్పలేక ఉన్నా. నాలో నేను ఏమనుకున్నా బయట పడను కన్నా. నాడు లేని ఓ మైకం నేడు నన్ను ముంచుతూ ఉంది, అందమైన మోహంలోనే ఒరిగిపోతినే. అవ్వాబు వాడే వేళ లేదు నాకు లోలో బెరుకు, నీడు ఎదను తొలిచే ముళ్ళు నన్ను గుచ్చలే. నిదుర నాకు కరువాయే, హృదయమెంతో బరువాయే. గుండెలోన గుబులవుతోంది ఎందుకనో ఏదో. తను ఏం చెబుతుందో ఏమంటుందో ఏమో. నాలో నేను ఏమనుకున్నా బయట పడను కన్నా. పప్పు చేరేసుకోరా. రేపు ఉదయం 8 గంటలకు మనం ఎప్పుడు కలిసే చోటుకు వచ్చేసాయి. నీతో కొంచెం మాట్లాడాలి. ఇదొకటి, ఎంతసేపలా టీవీ చూస్తూ కూర్చుంటావే? ఆఫ్ చేసి పడుకో. రేపు ఉదయం 8 గంటలకి మనం ఎప్పుడు కలుసుకునే చోటికి రావాలి. రేపు ఉదయం 8 గంటలకి మనం ఎప్పుడు కలుసుకునే చోటికి రావాలి. ఎందుకు కవిత మళ్ళీ మళ్ళీ? ఓ అవునవునవునవును, నేను మర్చిపోతానని రాసుంటుంది. తల కింద పెట్టుకుని పడుకుంటాను. అప్పుడే రేపు ఉదయం తను చెప్పిన చోటికి టైంకి వెళ్ళగలను. మొదలెట్టావా బండోడా? ఏదో మీద పడ్డట్టుంది. ఓ పేపరా, దీనికి నేను ఎంత భయపడిపోయి అడిచాను. ఏమై ఉంటుంది? రేపు ఉదయం 8 గంటలకు మనం ఎప్పుడు కలుసుకునే చోటికి రావాలి. ఇట్లు కవిత.
టైం ఇంకా 1:15 తెల్లారిందేమో అనుకున్నాను. టీ ఇక్కడ ఉంది. నిన్నటి నుంచి చూస్తున్నాను, ఏదోలా ఉన్నాడేంటి? కవిత, ఎందుకు రమ్మని చెప్పావు? వెయిట్ చేయి, చెప్తాను. కవిత నన్ను మాత్రమే రమ్మని చెప్పింది అనుకున్నానే. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? దేనికై ఉంటుంది? ఏంటి కవిత, ఎందుకు రమ్మను? ఇదిగో వచ్చాడుగా, ఇప్పుడు చెప్పు. కరుణని కూడా రానివ్వు. వాడు ఈ రోజు వచ్చినట్టే. వచ్చేస్తాడు, 5 గంటలకే లేపేశాను. అదిగో వస్తున్నాడు. ఇప్పుడైనా చెప్పు కవిత. ఈ రోజు ఏంటో మీకు తెలుసా? శనివారం. గుర్తు పెట్టుకుని బాగా చెప్పావు. అయ్యో అదేం కాదు, రండి చెప్తాను. అర్థం కాలేదా? ఇది మన 5 పేర్లలో మొదటి అక్షరాలు. వినోద్, కవిత, డైనా, కరుణ, విక్రమాదిత్య. ఈ రోజే మన 5 పుట్టినరోజు. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నా పుట్టినరోజు జరుపుకోలేదు. ఈ సంవత్సరం మీ అందరితో కలిసి జరుపుకోవాలనుకుంటున్నాను. సరే సరే, తర్వాత మ్యాటర్ వెళ్దాం. కేక్ కట్ చేయండి, తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఏమైందిరా వీళ్ళిద్దరికి? నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలీదు. పద, నువ్వు పద. కరెక్ట్ గా చెప్పావుడయా. రే, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మూడొస్తుందో తెలియడం లేదురా. నాకు కూడా ఏదోలా ఉంది. రే, నీకు కూడా ఏదైనా స్టార్ట్ అవుతుందా? ఏంటి కవిత అదోలా ఉన్నావు? అలాగంతా ఏం లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. దానికి కారణం మన 5 ఫ్రెండ్షిప్. వినోద్, చెప్పు కవిత. నేనొక విషయం చెప్తే తప్పుగా అనుకోవు కదా? తప్పుగా అనుకోను, చెప్పు. ఏంటో తెలియలేదు, నేను అన్ని విషయాలు మర్చిపోతున్నాను. మంచం ఉన్నది మర్చిపోయి నేల మీద పడుకుంటున్నాను. అన్నంలో కలుపుకోవడానికి అన్నీ ఉన్నా కూడా నీళ్లు కలుపుకొని తింటున్నాను. కోడి కూయగానే లేచి స్నానం చేస్తున్నాను, కానీ తర్వాతే తెలిసింది అది కోడి పుంజని. ఆ తర్వాత ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆ సూర్యుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాఫీ ఉందనుకొని నేను ఒట్టి గ్లాసే తాగుతున్నాను, కానీ అది కూడా రుచిగానే ఉంది. కొన్ని సమయాల్లో నాకు ఎదురుగా వచ్చే వాళ్ళని నాకు తెలియకుండానే గుద్దేస్తున్నాను. వినోద్, వీటిలో ఏ ఒక్కటైనా నీకు జరిగిందా? వీటిలో అన్నీ జరిగాయి. చే